ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలను అవమానిస్తుంటే ఎంతకాలం చూస్తుంటారండి. వాడు విజయసాయి రెడ్డి పెట్టిండు, ఆడిపోయి వైవి సుబ్బాడు. ఏంది నీ పెత్తనమా? మీ గులగొల ఏందంటే రెడ్డి గులగొల ఉత్తరాంధ్ర మీద. ఉత్తరాంధ్రలో ఎలమ సామాజిక వర్గం ఉంటుంది, కాపులు ఉంటారు, కాళింగులు ఉంటారు, గిరిజనులు ఉంటారు, దళితులు ఉంటారు. వాళ్ళకి పరిపాలించుకొని చేత కదా. మీరు పరిపాలిస్తే నీ పరిపాలన. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆక్రోశం ఎల్లగట్టిన ధర్మాన ఎలా ఎందుకు కక్కిండు? ఆడ బాక్సైట్, ఇలువైన బాక్సైట్ ఉంది, ఇలువైన ఖనిజం ఉంది మన్యంలో. దాన్ని కొల్లగొట్టడానికి వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వం. అసలు స్టోరీ ఇది. గంజాయి పంట ఉంది. ఇది ఉత్తరాంధ్ర ప్రజల మీద ప్రేమ కాదు. వాళ్ళు ఏమన్నా బానిసలా? కాళింగులు ఏమన్నా బానిసలా? ఎలమలు ఏమన్నా బానిసలా? ఎస్సీలు, ఎస్టీలు, గిరిపుత్రులు వీళ్ళందరూ బానిసలా? పోనీ ఆంధ్ర యూనివర్సిటీ కూడా ప్రసాద్ రెడ్డి అని ఇంకొక రెడ్డి. వాళ్ళకు ఉండదండి కొల పిచ్చి. మీకేనా ఆ గొల? మీకేనా? పక్కల వాళ్ళు ఇవన్నీ చూడటం లేదా? వీళ్ళు ఏంటంటే అధికారంలో ఉండరు కాబట్టి, పోలీసు వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఉండరు కాబట్టి రాజ్యహింసకు ఎందుకు గురి కావాలా, ఎలక్షన్లో మన ప్రతాప చూద్దామని వాళ్ళు. నువ్వు సిద్ధం సభలు పెట్టుకున్నా మేము సంసిద్ధంగా ఉండవరా నాయన, ఎలక్షన్ పెట్టండి అని వాళ్ళు ఎదురు చూస్తారు. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తారు. కొంతమంది మతం పేరిట బ్లాక్ బుక్ పెట్టుకొని మనోడే సీఎం అంటాడు. అది ఎలక్షన్ వైలేషన్ కిందకు వస్తుంది. తద్వారా జెండా పైకి రాజు. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కుదరవు, పప్పులు ఉడకవు. అందువల్ల నేను ఒకటే మాట చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేషాలు వేసుకున్నా, ఎన్ని సిద్ధం సభలు పెట్టుకున్నా ప్రజలు ఇంటికి పంపించడానికి సంసిద్ధంగా ఉండరని మాత్రం నేను చెప్పగలను. 100% ప్రజలు ఇంటికి పంపిస్తారు. ఫైనల్గా ఏంటంటే ఢిల్లీ ఆడిస్తుంది ఆట తెలుగు రాష్ట్రాలని. ఫుట్బాల్ ఆట ఆడతారు ఢిల్లీలో కూర్చొని మోడీ గారు, అమిత్ షా గారు. తెలుగు రాష్ట్రాలని ఫుట్బాల్ ఆట ఆడుకుంటారు. ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తుండా, సిబిఐ నోటీస్ ఇచ్చింది కవితక్కకి, అమ్మ రామ్మ ఎవరని అమ్మన. నేను రాను అంటుంది. ఒప్పుకుంటారా? రావాల్సిందేగా. రావాలి కదా. రావాలన్నా పెళ్ళేదా? నేను పోను. ఎంతసేపు బావు? ఎంతసేపు బావు నువ్వు? ఏడ్చకపోతారు వాళ్ళు. వస్తారు వాళ్ళు వస్తారు, ఈడ్చుకొని పోతారు. అప్పుడేంటి రాజకీయం అనేది? బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, ఏందో అనుకున్నారు వాళ్ళు. అధికారం తర్వాత చూడాలి, అయ్యేవారి వేషాలని. అంతం బీఆర్ఎస్ అంతం అయిపోయిందిగా. ఏదా రేపు చూడండి మీరు, వాళ్ళు ఏంది, మీరు పోటీ చేయొద్దు బీఆర్ఎస్ వాళ్ళు, కూర్చోండి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండాలా, గమ్ముగా ఉండండి. గేమ్ స్టార్ట్ ఆడుతుండు, ఫుట్బాల్ ఆట ఆడుతుండు. అది అర్థం కావట్లేదు బీఆర్ఎస్ వాళ్ళకి. మోడీ ఆటాడి గేమ్ అది పిలిపిస్తాడు. అంటే చూడండి, అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయిందా కామ్ గా ఉండి, పార్లమెంట్ ఎలక్షన్ రాగానే నోటీస్ వచ్చింది. పక్క ఢిల్లీ పోతే అరెస్ట్ చేసేస్తారు కవితని. డౌటే లేదు. 41 years 41 ఎవరికైనా సాక్షి చేస్తారు. విచారణకు పోవాలా? నేను రాను పోను, నాకు పనులు ఉన్నాయంటే ఒప్పుకోవు. కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకుంటారు. అమ్మా నేను విచారణకు పిలిస్తే రాలేదు, వారెంట్ ఇష్యూ చేయమంటారు, తీసుకొని రండి అంటారు. కోర్టు పోయి ఢిల్లీ కోర్టు వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి రామ్మ కొంచెం లెక్కలు చెప్పమ్మా. పుట్టింటికి రా చెల్లిలాగా పిలుస్తారా? పుట్టింటికి గిట్టింటికి కాదు, కరప్షన్. ఇప్పుడు గొర్రెలది ఉంది కదా స్కాము. ఇమ్మబారు స్కూటర్ మీద 158 గొర్రెలు పోయినాయి అంట. ఇప్పుడు 4 జైల్లో పెట్టిర్రా లేదా ప్రభుత్వ అధికారుల్ని? అదే అధికారం ఉందని ఎర్రవేయకూడదు ఎవరు కూడా. ఎర్రదితే అధికారాంతమును చూడవల్లే అయ్య గారి యొక్క కేసీఆర్ సాక్షి దానికి. అందువల్ల ఇప్పుడు తలసాని శ్రీనివాస్ గజగజ ఉనిగిపోతుండు. అప్పుడు ఆయన మంత్రి కదా. ఇప్పుడు క్యాబినెట్ లో ఉన్న మంత్రులు చాలా మంది ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలంగాణలో చాలా మంది అవసరం లెక్కెట్టాల్సి వస్తుంది. ఎవరిని వదలడు రేవంత్ రెడ్డి. కేవలం రేవంత్ రెడ్డి మౌనంగా ఉండటానికి కారణం ఏంటంటే ఎంపీ ఎలక్షన్ ఉంది, ఇతను ప్రతీకారం తీర్చుకుంటుండు అన్నది పోద్ది. కాబట్టి మనం చేయాల్సిన పని ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ తర్వాత చేద్దాం. కాబట్టి అన్ని ఫైళ్ళన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాడు. విజిలెన్స్ ఫైళ్ళు, ఏసీబీ ఫైళ్ళు, కోర్టు, ఇవన్నీ కింద నెట్వర్క్ అంతా రెడీ చేసి పెడుతుండ అనమాట. ఎవరిని వదలడు రేవంత్ రెడ్డి. ఎందుకు వదలడు? పైన ఉండేది మోడీ, ఇక్కడ రెడీ పెట్టుకుంటాడు అనమాట. ఇప్పుడు ఒక ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు కేసు అని ఆయన విద్యుత్ శాఖ మంత్రి, ఆయన పంపించింది ఢిల్లీ కేసీఆర్. అతి తెలివితేటలు అంటారు ఇవన్నీ. ఏమవుతుంది దానికి? ఏం కాదు రేవంత్ రెడ్డికి. ఆ ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డికి ఏం కాదు.
కాబట్టి ఏంటంటే దానికి ఎలా పెట్టిండు, ఎవరు పక్క కోర్టుకు మార్చండి అని. ఎవరు అప్పుడు విద్యుత్ శాఖ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గారు జగదీశ్వర్ రెడ్డి గారు. జగదీశ్వర్ రెడ్డి అందువల్ల ఏంటంటే అది ఏం కాదు రేవంత్ రెడ్డి, ఆ కేసు ఏం కాదు. ఉమ్. కానీ ఏడో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి కదా, ఇన్ఫ్లుయెన్స్ లేదు, పాడు లేదు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. అదేం కాదు. కానీ ఒక ఈర్ష్యా దేశం రేవంత్ రెడ్డి మీద, అంతకు తప్ప ఆ కేసు ఏం కాదు. కానీ ఎందుకంటే రేవంత్ రెడ్డి కత్తికి 200 పొద్దున ఉంది. రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆర్ఎస్ఎస్ లో ఉండేవాడికి లింకులు ఉండవా? ఎందుకుండా మొన్న కూడా డైరెక్ట్ గా ఆయన కలిసి వచ్చాడు, డైరెక్టర్ ఆయన ఒక్కడ పోతే అనుమానం పడతారని ఉప ముఖ్యమంత్రి బట్టిని కూడా తీసుకుపోయింది కదా. మళ్ళీ నేనేదో సీక్రెట్ గా మాట్లాడినాను అంటారు. అన్న నువ్వే కదా సాక్షి, నువ్వే అడుగు అన్నా. రేవంత్ రెడ్డి స్టైల్ బెల్ల ఉందో తెలుసా, అతను చేసే పని అతను చేసుకుంటుండో. ఇప్పుడు సంబంధించిన శాఖ మినిస్టర్ని పక్కన పెట్టుకుంటుండో, అన్న నీ బాధ్యతను అడుక్కన్నా అంటుండో. తెలియదు చూసావు రేవంత్ రెడ్డి తెలివి. ఇప్పుడు ఆ మినిస్టర్ మాట్లాడాలిగా. అప్పుడు కేసీఆర్ వన్ మ్యాన్ ఆర్మీ షో, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలియగా ఆ శాఖ మంత్రిని పక్కన పెట్టుకుంటుండు. అక్క నీ శాఖ నువ్వు చూసుకోక్క సీతక్క, నాకు సంబంధం లేదక్క నీదేనక్క అన్నాడు. కానీ వెనక పక్క ఏం చేస్తుండు, వాళ్ళు చేసే పనులన్నీ ఇంటెలిజెన్స్ ద్వారా, విజిలెన్స్ ద్వారా, ఏసీబీ ద్వారా అన్ని పసిగట్టి గమ్ముకు కూర్చు. ముఖ్యమంత్రి అలాగే ఉండాలి, వాళ్ళ శాఖలో వాళ్ళు పని చేయించుకోవాలా. ఆడేదన్నా అవినీతి జరుగుతుంది అనుకో కింద లాక్కోవాలి. అక్క ఇది వచ్చింది కొంచెం జాగ్రత్తగా చూసుకోక్క, ఇదిగో ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు నీకే వదిలేస్తున్నానంటది. అప్పుడు భయంతో ఉంటారు, ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు. ఆ రాజమహల్లో ఎవరు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉండా, ముఖ్యమంత్రి సొంత ఇంట్లో ఉంటుండ్రు రేవంత్ రెడ్డి. అక్కడ సీతక్కకి ఇచ్చిండు. తర్వాత ఎవరికి ఇచ్చిండు, ఒక ఎస్టీ మహిళకి ఆదివాసీ మహిళకి ఇచ్చాడు, ఇంకోటి ఒక ఎస్సీ దళిత సామాజిక వర్గం ఉప ముఖ్యమంత్రికి ఇచ్చాడు. కానీ అతను తన సొంత ఇంట్లో ఉంటాడు. నువ్వు ఇంటింట్లో ఉన్న రాజమహల్లోకి ఎవరికి ప్రవేశం లేదు కదా. ప్రజాగాయకుడైన గద్దర్నే 3 గంటలు కూర్చొని పెట్టినవి ఆ దర్బార్కి రానీయకుండా. నీ ఏమైపోయింది, నీ నిజాము నవాబు కేటగిరీ పోలా. ప్రజాస్వామ్యం కొన్నటువంటి బలం అది, పవర్ అది. ఇవాళ గేట్లు పగలగొట్టి ప్రజలందరూ పోతారు, అబ్బా కేసీఆర్ చూడరా ఎటువంటి మా డబ్బులు పెట్టి కట్టుకున్నారు అనుకోవటంలే. కాబట్టి ఎప్పుడు కూడా నిరంకుశత్వం అనేది పనికిరాదు. మీరు ఎప్పుడన్నా బ్రదర్ నేను చెప్తున్నాను, నీ కెమెరా ఎత్తుకొని భారతీయ మీడియా ఒక్కసారి ఒరిస్సా ముఖ్యమంత్రి దాకా పోయిరా, నవీన్ పట్నాయక్, నీకు కానీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అప్పుడు అడుగు. నన్ను అడుగు ఆ రోజు వచ్చి, సార్ మీరు చెప్పారని. సామాన్యుడు పోయి ముఖ్యమంత్రిని కలవచ్చు నవీన్ పట్నాయక్ని, సామాన్యుడు పోయి పినరయ్య విజయ్ని కలవచ్చు. ఏ మీడియా వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నాను నేను. పోయి సీఎంఓ కార్యాలకు పోయి మేము పలానా చోట నుంచి వచ్చిన ఒక ఇంటర్వ్యూ కావాలని అడగండి, మీకు అపాయింట్మెంట్ దొరకద్ది. మన తెలుగు రాష్ట్రాల్లో దొరికిందా గతంలో? ఇప్పుడు దొరుకుతుంది ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్. ఆయన ప్రెస్ మీటే పెట్టడం అసలు అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి దేనికోసం ఉండేది, ప్రజలందరూ సంపదకి ధర్మకర్తగా ఉండాలా, ప్రజల కోసమే కదా, ప్రజల కోసం ఉండాలా. ప్రజల సంపద నిత్యం తినేవాడు ముఖ్యమంత్రి. ప్రజల డబ్బులు తినకుండా ముఖ్యమంత్రి అడుగు బయట పెట్టగలడా? ప్రజల సొమ్ము వాడుకోకుండా ముఖ్యమంత్రి బయట పెట్టగలడా? ప్రజల సొమ్ముకి ధర్మకర్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి తను ఒక రాజులాగా ఫీల్ అవుతాడు చూసావా. అందువల్ల ఏంటంటే ప్రజలు విఘ్నులు మేధావులు ఎవరు ఏమనుకున్నా అల్టిమేట్గా ప్రజాస్వామ్యం గొప్పది. ఇలా మైమనార్లో చూడండి వలసిల్లిపోతారు. మనకు కూడా వచ్చారు, ఎంతమంది వచ్చారు చెప్పండి. చాలా మందికి తెలియదు అంతర్జాతీయ విషయాలు. మైమనార్లో సైనిక పరిపాలన జరుగుతుంటే ప్రజలు బోర్డర్ దాటిపోతారు. మనకు బోర్డర్కి సెక్యూరిటీ ఫోర్స్ ఉండదు, కుకీలు మొత్తం ఇటు వచ్చేస్తారు. కొంతమంది అటు థాయిలాండ్ వెళ్ళిపోతారు. ఎందుకు? ఒరే సైనిక పరిపాలన లేకపోతుంది, ఈ హింసలు చిత్ర హింసలు భరాయించలేమని చెప్పి ప్రజలు సరిహద్దులు దాటిపోతారు. అందువల్ల ఏంటంటే ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వ పాలన ఎవరికి తెలియంది కాదు. జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ ఎవరికి తెలియంది కాదు. మీకు మర్చిపోయినా నేను చెప్పను బ్రదర్, ఎన్జిటి జేపీ వెంచర్ వాళ్ళకి ఎంత ఇచ్చిందో తెలుసా పెనాల్టీ? 1908 కోట్లు, 1908 కోట్లు వేసింది. ఈ నెంబర్ ఏందో తెలుసా? తెలుసు మీకు ఈ నెంబర్ గురించి? తెలియదు. 1908 1908 ఎమర్జెన్సీ కాల్ నెంబర్. పిల్లలు ఎవరన్నా కిడ్నాప్ చేస్తే చిల్డ్రన్స్ హెల్ప్ లైన్ నెంబర్ అది. 1908 చూసుకోండి, పుస్తకాల్లో ఉంటుంది. ఏ పుస్తకంలో పెట్టిన 100 డైల్ 100 లాగా, 104 లాగా, 108 లాగా 1908 కేంద్ర ప్రభుత్వ నెంబరు. మరి సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. పిల్లలకి ఎవరన్నా టీచర్లు కొట్టినా ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఆ టీచర్ని ఎత్తుకొని పోతారు. అర్థమైందా? ఎమర్జెన్సీ చిల్డ్రన్ ప్రొటెక్షన్ ఫోన్ నెంబర్ అది. మంచి నెంబర్ ఇచ్చారు. అన్ని కోట్లు వేసారు ఫైన్ జేపీ వాడు. ఇప్పుడు ఆడదిచ్చి కట్టాలి జేపీ వాడు.
ఇప్పుడు ప్రతిమా కన్స్ట్రక్షన్ ఉంది తెలంగాణ నుంచి, కేసీఆర్ సొంత బంధువులది. ఇప్పుడు వాళ్ళకి కూడా రేపు దబిడి దిబిడే మోగద్ది. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎవరు చూడలేదు అనుకుంటారు. ఇప్పుడు మనుషులు చెప్పకపోయినా ఆఫీసులు కలెక్టర్లు దొంగ రిపోర్టులు రాయొచ్చా చెప్పండి? కలెక్టర్లు దొంగ రిపోర్టులు రాయొచ్చా? ఎక్కడ అంట ఇసుక మైనింగ్ లాటం లేదంట. ఎంత నాయన శాటిలైట్ వల్ల కక్షలో తిరుగుతుంది కదా, అది ఇది ఇమేజ్ సార్. పోనీ గూగుల్ ఎర్త్, గూగుల్ మర్చిపోదు, గూగుల్ ఎర్త్ మర్చిపోదు, మన శాటిలైట్ ఇస్రో శాటిలైట్ మర్చిపోదు. టోల్ గేట్ మీద ఫాస్ట్ ట్యాగ్లు ఉండేగా, సీసీ కెమెరా త్రినేత్రమా, అవి కూడా మర్చిపోగా 4 ఎవిడెన్స్లు. తర్వాత మైనింగ్ డైరెక్టర్ రిపోర్ట్ ఇస్తాడా, ఎన్జిటి రిపోర్ట్ ఇస్తాడా? ఎక్కడ తప్పించుకుంటారా మీ గనుల్లో దోషినోళ్ళు? ఎంత కష్టంలో ఉన్న ఇంటర్నల్ మినరల్స్ దోషేస్తుంటారు, ఎక్స్టర్నల్ మినరల్స్ బీచ్ శాండ్, నదుల్లో ఉన్న శాండ్ దోషేస్తుంటారు. లెక్కర్ సింపుల్ చెప్తుండ 65,000 కోట్లు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రెవెన్యూ ఆదాయం 5 ఏళ్ళు తిరిగాలకి 1,15,000 కోట్లు చేసింది చంద్రబాబు నాయుడు. డబల్ చేసిండు ఆల్మోస్ట్. ముఖ్యమంత్రి ఎక్కిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కిన 5 ఏళ్లలో పన్నులు కూడా పెంచాలి చంద్రబాబు నాయుడు, ఎటువంటి పన్నులు పెంచాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత పన్నులు పెంచిండు, అన్నీ పెంచిండు, బాధుడు బాధిండు. రెవెన్యూ ఆదాయం ఎంత? 1,15,000 కోట్ల నుంచి 1,19,000 కోట్లు. బొక్కన రాజేంద్ర రెడ్డి చెప్పమని లెక్క బొక్క ఎవడు చెప్తుంది దాన్ని? అదే క్రైటీరియా మనకి. రెవెన్యూ ఆదాయం ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారిని ఉండింటే అక్కడ 2,50,000 కోట్లు పోయింది. రెవెన్యూ, ఓన్లీ రెవెన్యూ ఆదాయమే. మిగతా పక్కన పెట్టండి, ఎక్సైజ్ ఆదాయము, స్టాంప్ అండ్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఆదాయము అన్ని పక్కన పెడితే మనకి ఏ ముఖ్యమంత్రి అయినా పరిపాలన సవ్యంగా ఉంది అనటానికి ఒకే ఒక్క కారణం బ్రదర్, అభివృద్ధి చెందుతుందా లేదని ఈ ఒక్క పలస పట్టుకోండి, రెవెన్యూ ఆదాయము. ఇది ఒక్కటి చూస్తే తెలిసిపోతుంది. అవుట్. ఇంక ఏ ఆడిటర్ కాడికి పోయి ఇదే మాట చెప్తారు. నీకు నచ్చిన ఆడిటర్ని అడుగు, నీకు నచ్చిన ఆడిటర్ని అడుగు. రెవెన్యూ ఆదాయము చంద్రబాబు నాయుడు పీరియడ్లో విభజించిన రాష్ట్రంలో డబల్ అయిందా లేదా? 65,000 కోట్ల నుంచి 1,15,000 కోట్లకు పోయింది. అదేవిధంగా రెవెన్యూ ఆదాయము మన జగన్మోహన్ రెడ్డి ఎక్కినాక 1,15,000 నుంచి 1,19,000 కోట్లకు వచ్చింది. అందువల్ల ఏంటంటే ప్రజలు క్లారిటీగా ఉండరు. రాబోయే ప్రభుత్వం గుర్తుపెట్టుకొని మీరు, తెలుగుదేశం జనసేన అంటే సీట్లలో జరగదు, వాడు కొట్టుకున్నాడు వీడు కొట్టుకుంటారు, కాసేపు కొట్టుకుంటారు. ఎలక్షన్ అప్పుడు ఎవడు ఓటు పోయి ఆడేయాలి ఆడేసి వస్తారు. ఓకే. కాబట్టి సీట్లలో అనేది వ్యక్తి స్వామ్యం. అది అంటే సీట్ రానివాడల్లా కొంచెం ఎవరికన్నా అంతే ఉంటుంది, అంతే తప్ప అదేముండదు. పార్టీ కోట్లు ఉంటాయి కానీ వ్యక్తులు కోట్లు ఉండవు. పార్టీలు కోట్లు ఉంటాయి, వ్యక్తులు కోట్లు ఉండవు. కాకపోతే ఒక 5%, 3% అంతవరకే. ఏ వ్యక్తికి ఓట్లు ఉండవు, పార్టీకి ఓట్లు ఉంటాయి అంతే. నేనైతే స్పష్టంగా చెప్పగలను. ఇండిపెండెంట్కి గెలిచే వాళ్ళని ఏళ్ళ మీద లెక్కెట్టవచ్చు అంతే తప్ప ఘాటి బిర్రు ఉన్నాయి కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి. పొంగనూరు ఒకటి, పులివెందలు ఒకటి, తర్వాత తాడిపత్రి ఒకటి, తర్వాత చీపురుపల్లి ఒకటి, ఇట్లా కొన్ని ఘాటి బిర్రు ఉంటాయి కొన్నిటికి. అవి ఏంటంటే అక్కడ కొంచెం పరిస్థితులు భిన్నంగా ఉంటాయి కదా, అంతే తప్ప పార్టీ కోట్లు ఉంటాయి, ఏ వ్యక్తి కోట్లు ఉండవు. నేనైతే ఫైనల్గా ఇదే చెప్పగలను.